హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బిందు. ఈరోజు రెసిపీ వంకాయ ఫ్రై. వంకాయలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదండి. కానీ మనం ఎప్పుడు 2-3 వెరైటీస్ మాత్రమే రిపీట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. వంకాయలతో టేస్ట్ చాలా బాగా వచ్చింది. వంకాయల్ని సన్నగా అలా పొడుగ్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కేలోపు వంకాయల్ని వాటర్లోంచి సెపరేట్ చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్నాక ఈలోగా కళాయి హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్లోని కొంచెం సాల్టు, 2 to 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసానండి. కార్న్ఫ్లోర్ వేయటం వల్ల ఏంటంటే ఒక థిన్ లేయర్లా ఫామ్ అయ్యి వంకాయలకి క్రిస్పీనెస్ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్టు. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి అయినా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా వంకాయలను వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే వంకాయలు సరిగ్గా ఫ్రై అవ్వండి. కొంచెం వంకాయలను వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఊరికనే మగ్గిపోతాయి కదా, అలా కలర్ చేంజ్ అయిన వెంటనే వంకాయలని సెపరేట్ చేసుకోవాలి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఇది. ఇప్పుడు మిగిలిన వంకాయలను కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ కూడానండి. వంకాయ తక్కువ టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అన్నీ అలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి. ఆ ఆయిల్లో ఒక 7-8 సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఈ 3 వేసానండి. ఇంక పోపులు అవి ఏమీ వేయలేదు. ఆ 3 ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కదా, ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కారం, ఆ 3 యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నానండి. వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ఆ ఫ్రై చేసుకున్న వంకాయలను అందులో వేసేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా వంకాయలకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇది సైడ్ డిష్లా పెడితే వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు, బాగుందంటారు. వంకాయలు అనగానే మనం కేజీ వంకాయలు తెచ్చినా తక్కువగా అవుతుంది, ముద్దగా అవుతుంది. కానీ ఇలా ట్రై చేస్తే తక్కువ వంకాయలతో ఎక్కువ కర్రీ అవుతుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారండి. ఇది క్రిస్పీగా ఉంటుంది కదా వంకాయలు. రైస్లో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీలైతే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.